Guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాక్ కేజీఎఫ్ 2 తర్వాత మన టాక్సిక్ తో వచ్చేస్తున్నారు భయ. యష్ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ 2తో వరల్డ్ వైల్డ్ ఇండియా వైడ్ సెన్సేషన్ అయిపోయిన హీరో ఇప్పుడు టాక్సిక్ తో ఇంట్రడ్యూసింగ్ రాయా క్యారెక్టర్ మీద ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఒక లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని ఎలా డైరెక్ట్ చేశారని చూద్దాం. బికాస్ కేజీఎఫ్ తర్వాత లుక్ మనవాడు మార్చలేదు. మనమైతే లైవ్ లో చూసి రియాక్షన్ అండ్ రివ్యూ ఇచ్చేస్తున్నామా. మీరు ఆల్రెడీ చూస్తుంటే కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మరన్ రివ్యూ అండ్ రియాక్షన్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద టీజర్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ రాయా డ్రైవ్ ఆఫ్ ద టీజర్. మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ మాన్స్టర్ లాగే ఉంటుంది చూడ్డానికి. మొత్తానికైతే ఇంగ్లీష్తో నింపేసినట్టు అనిపిస్తుంది భయ్య టీజర్. శ్మశానాల్లో ఐ థింక్ వరల్డ్ వైడ్ పాన్ ఇండియా వరల్డ్ రేంజ్ కాబట్టి అంతా ఇంగ్లీష్లోనే రిలీజ్ చేస్తారు. నా సన్ని చంపి నా కొడుకుని చంపేవాళ్ళంటారు. నో బడీ ఈజ్ అట్ సేవ్, అతన్ని ఎవరు సేవ్ చేయలేడు. అప్పుడు ఎంటర్ ఇస్తున్నాడు ఓల్డ్. ఐ థింక్ ఇట్స్ విల్ బి లైక్ 90s 80s బ్యాక్ డ్రాప్ లో స్టోరీ. బికాస్ అందరు లుక్స్ అలాగే ఉన్నాయి. మన టాక్సిక్ గారు ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓ వచ్చాడు. ఓ హీరో అనుకున్నా, హీరో కాదు డ్రైవర్ దిగాడు. అది కూడా ఒక లెవెల్ ఆఫ్ ఇంట్రడక్షన్. బాబోయ్ బాంబులు సెట్ చేస్తున్నారు అయ్యో. ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసేట్టే ఉంది ఈ మూవీ ఆఫ్టర్ కేజీఎస్. చూద్దాం కేజీఎస్ లైఫ్ స్టైల్ ఎలివేషన్ ఇచ్చారా లేదా ఇంట్రడక్షన్ కి. ఊగుతుంది భయ్యా కారు. ఆహా కే ర్యాంప్ అది భయ్యా. ఒక లేడీ డైరెక్టర్ అయ్యింది ఇలాంటి సీను ఇలాంటి ఇంట్రడక్షన్ ఇచ్చిందంటే ఏంది భయ్యా. నేనైతే నెవర్ సీన్ ఎవర్ బిఫోర్. రాసి పెట్టుకోండి ఇండియన్ హిస్టరీలో కదా అసలు వరల్డ్ లో ఇలాంటి ఇంట్రడ్యూసింగ్ ఒక హీరోకి ఇంట్రడక్షన్ సీను టీజర్ పడిందా లేదనేది. బ్లడీ ఫాకింగ్ కే ర్యాంప్. వాళ్ళు బంప్సింగ్ చేస్తుంటే శ్మశానాల్లో బాంబులు వెళ్తే ఇక్కడ ఫైనల్ వచ్చింది, ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. వచ్చాడు ఫుల్ బ్లాక్. కేజీఎఫ్ లో ఎటువంటి టైప్ ఆఫ్ ఎమోషన్ ఉంటుందో ఇందులో కూడా అటువంటి టైప్ ఆఫ్ ఎమోషన్. మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ మాన్స్టర్ మైండ్ లాగా ఆలోచించారు. గీతూ మోహన్ దాస్ కి హ్యాట్స్ ఆఫ్. ఆయన గారి లుక్ కేజీఎఫ్ లో చూసి బ్లాక్ డ్రెస్ బ్లాక్ లోనే వస్తున్నాడు మళ్ళీ. హ్యాపీ బర్త్డే రాకింగ్ స్టార్ ఎస్. కేర్ ర్యాంప్ ఎలివేషన్, కేర్ ఆఫ్ ఇంట్రడ్యూషన్ మామూలుగా లేదు. ఈయన క్యారెక్టర్ కానీ ఈయన కొంచెం ఆల్మోస్ట్ కేజీఎఫ్ లో కొంచెం వచ్చాడు. డాడీస్ హోమ్ అన్నాడు. దాన్ని మీరు తెలుగులో తీసుకుంది నాన్న హౌస్ అనుకోండి, నాన్న ఇల్లు అనుకోండి. 19th March 2026 అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ అయిపోతుంది. రికార్డులు రాసి పెట్టుకోండి భయ. ఖచ్చితంగా చెప్తున్నా కేజీఎఫ్ 2తో ఎలాంటి తరహా రికార్డులు తిరగరాశారు ఇండియన్ బాక్స్ ఆఫీస్తో ఖచ్చితంగా టాక్సిక్తో అనిపిస్తుంది. బికాస్ ఈ క్యారెక్టర్ ఇలాంటి ఇంట్రడక్షన్ నేనైతే చూడలే. మెంటల్ మాస్ మ్యాడ్. మీరు చెప్పండి భయ్య, ఇటువంటి క్యారెక్టర్ అనేది ఎక్కడైనా చూసారా? ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇంట్రడ్యూసింగ్ ఇలా హీరో క్యారెక్టర్ని ఇలా ఇంట్రడ్యూస్ చేయడం, ఇలాంటి ఇంట్రడక్షన్ నేనైతే నెవర్ బిఫోర్ భయ్య ఎప్పుడు చూడలే. ఏంది ఆ లేడీ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ ఎన్నిసార్లు చెప్పినా. టీజర్ మాత్రం అదిరిపోయింది, బీజిఎం అదిరిపోయింది. మొత్తం ఇంగ్లీష్లో ఉంది టీజర్, వరల్డ్ వైడ్ కాబట్టి ఆ మాత్రం ఉండాలి. హీరో ఇంట్రడక్షన్ బాబోయ్ నాకు మైండ్లోంచి పోవట్లేదు. ఇది ఖచ్చితంగా కొన్ని నిలిచిపోద్ది మామ. ఇదే ఎలా ఉందంటే రేపు సినిమా ఎలా ఉంటుంది, ఇంకా రచ్చ ట్రైలర్ ఉంటుంది, ఇంకా రాచకం ఖచ్చితంగా. టాక్సిక్ తో ఇంకొక రాకింగ్ స్టార్ ఓల్డ్ స్టార్ అయిపోతాడని ఖచ్చితంగా చెప్పగలను. సో మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి మామ. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ, మర్చిపోవద్దు. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో అండ్ రియాక్షన్స్ కోసం ఉంటా. బాయ్.